హలో గైస్, వెల్కమ్ టు షాన్వీస్ వరల్డ్. హైదరాబాద్లో శ్రీకాకుళం పిల్ల. మరి ఈ రోజు హైదరాబాద్లో నాతో పాటు ఇంకో శ్రీకాకుళం పిల్ల కూడా ఉందన్నమాట. మరి ఆ పిల్లని నేను స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ సూపర్ సింగర్లో చాలా దగ్గర అయింది మన తరుణి అనమాట. మరి తను నా దగ్గరనే ఉంది, ఒకసారి వెళ్ళి మాట్లాడద్దాం ఏం చేసింది ఏంటి. హాయ్. హలో. ఏడ్స్ అవుతున్నావు? ఏడ్ చేయాలో ఆలోచిస్తున్నా, ప్రస్తుతానికైతే షూట్కి రెడీ అవుతున్నా. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి నాతో పాటు నువ్వు ఉన్నావు ఈడ. అండ్ బట్ నీకంటూ ఒక వేరే ఫ్యాన్ బేస్ ఉంది శ్రీకాకుళంలో. నిజంగా చాలా ప్రౌడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నీ గురించి చూసుకుంటే ఆఫ్టర్ సూపర్ సింగర్ తర్వాత మన శ్రీకాకుళం వాళ్ళు నిన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కదా, ఎట్లా ఉంది? థ్యాంక్ యూ సో మచ్, నిజంగా వెరీ థ్యాంక్ఫుల్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సన్మానం కూడా చేశారు. అవును అవును, అదంతా నాకు ఒక బ్లెస్సింగ్ లెక్క అనమాట. లైక్ ఇప్పుడు ఫాదర్ చూసుకుంటే నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద ఫాదర్ని చూసేటప్పుడు చాలా ఎమోషన్ అయ్యావు కదా, ఆ మూమెంట్ ఒకసారి. అసలు చాలా చెప్పలేని మూమెంట్ అసలు, నిజంగా అది కళ్ళల్లోనే క్యాప్చర్ అవుతుంది నిజంగా. అంటే బియాండ్ హ్యాపీనెస్ అనమాట. ఒక్కసారి మా ఫ్యామిలీని ఇక్కడ స్టేజ్ మీద చూసేసరికి దట్టు హోమ్ సిక్ లో ఉండడం వల్ల చాలా అంటే చాలా ఎమోషనల్. ఏడ్చేసావు కూడా స్టేజ్? చాలా ఏడ్చాను. నాకు నేను ఎప్పటి నుంచో మిస్ అవుతున్నా, అంటే ఒక 3 months అయింది ఇంటికి వెళ్ళలేదు, సో మిస్ అవుతున్నా అదనమాట. ఇప్పుడు సూపర్ సింగర్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. అంటే మారింది, అప్పటికి ఇప్పటికి కొంచెం గుర్తుపడుతున్నారు జనాలు, అట్లా అవుతుంది అనమాట. మెయిన్ గా యాజ్ అ శ్రీకాకుళం పిల్లగా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. నేను నిజంగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. లైక్ అంటే శ్రీకాకుళంలో నిజంగానే చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా మంది ఇంకా బాగా పాడేవాళ్ళు, ఇంకా డాన్స్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు నిజంగా. బట్ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు చేయాలి అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది. అవును అవును, అంటే చాలా ఉంటాయి కదా, వాళ్ళకి సపోర్ట్ ఉండకపోవడం వల్ల చాలా ఉంటాయి ఈవెన్. బట్ చాలా మంది నాకు నిజంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా లైక్ పింగ్ చేస్తున్నారు అనమాట, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం అట్లా అంటుంటే ఇంకేం కావాలి అనిపించింది అనమాట లైఫ్. అవును. అండ్ మీ ఫాదర్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను అనమాట. అంటే ఇంకా అంతకన్నా మంచి రెస్పాన్స్ ఏ ఫాదర్ నుండి రాదు. అవును. మిమ్మల్ని మంచిగా సపోర్ట్ చేసింది ఎవరు? మంచిగా సపోర్ట్ చేసింది అంటే ఆఫ్ కోర్స్ అన్నయ్య, అమ్మ చాలా 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 ఎక్కువ కష్టపడి తీసుకొచ్చారు అసలు పైకి. అంటే వాళ్ళ సపోర్ట్, అంటే ఇది ఏదైతే ఇప్పుడు ఉంటున్నానో, ఇప్పుడు ఎవరైతే జనాలు గుర్తుపడుతున్నారో అవన్నీ ఏదైనా సరే మా అన్నయ్య మా మమ్మీ వల్లే వచ్చాయని నేను అనుకుంటా. ఆబ్వియస్లీ అదే నిజం కూడా. మరి ఫైనల్ గా మన శ్రీకాకుళం కోసం, మన శ్రీకాకుళం వ్యూయర్స్ కోసం ఒక మంచి సాంగ్. మా ఊరు శ్రీకాకుళం, మేమంత శ్రామికులం, స్వేదమే మూలధనం, ఊరికి మాకు దూరం, పొట్ట చేత బట్టి పొలిమేర దాటి మూట ముల్ల పిల్ల జల్లాలతోటి రివ్వు రివ్వుమని వలస గువ్వలం, ఏడాదికోసారి మా గూటికొస్తాం. మా ఊరు శ్రీకాకుళం, మేమంత శ్రామికులం, స్వేదమే మూలధనం, ఊరికి మాకు దూరం. శ్రీకాకుళం ఎంత మంచిగా పాడారో. మా ఊరు శ్రీకాకుళం చెప్పడానికి ఆ సాంగ్ పాడాను అనమాట. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.